హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత డబ్బులను అంటే పిఎం కిసాన్ 22వ విడత డబ్బులను విడుదల చేయబోతుంది. సో ఈ పథకం డబ్బులు రావాలంటే ఈ లిస్టులో మీ పేరు ఉండాలి. అలాగే ఈ ఒక్క పని కూడా చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో పిఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రబీ పంటల సాగు మొదలైన ఈ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈకేవీసీ పూర్తి చేసిన రైతులకే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది. రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మొత్తం 6,000 రూపాయలను 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం 22వ విడత ఈకేవీసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. అయితే ఎవరికైతే డబ్బులు పడడం లేదో వారు ఈకేవీసీ పూర్తి చేయకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి ఈకేవీసీ పూర్తి చేసుకోండి. సో ఈ 22వ విడత డబ్బులు ఫిబ్రవరి 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో విడుదల చేయవచ్చు. మీకు డబ్బులు రావాలంటే ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉండాలి. మీ పేరు లిస్టులో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఆన్లైన్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ సరి చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఇప్పటికే ఈ విడత విడుదల చేస్తామని చెప్పారు. పిఎం కిసాన్ బెనిఫిట్స్ పొందాలంటే ఈకేవీసీ తప్పనిసరి. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు జమ కావాలంటే ఈకేవీసీ పూర్తిగా ఉండాలి. రైతులు తమ మొబైల్ ద్వారానే ఇంట్లో నుంచే ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పిఎం కిసాన్ మొబైల్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పిఎం కిసాన్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళాలి. అక్కడ ఈకేవీసీ స్టేటస్ నౌ అని ఉంటే ఈకేవీసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఫేస్ స్కాన్కు అనుమతి ఇవ్వాలి. ఫేస్ స్కాను విజయవంతంగా పూర్తయితే ఈకేవీసీ పూర్తయినట్టే. 24 గంటల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది. ఈకేవీసీ పూర్తి చేసిన రైతులకే పిఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. ఈకేవీసీ చెయ్యని వారికి మాత్రం ఈ సహాయం జమ కాదు. ఇప్పటి వరకు ఈ డబ్బులను 21 విడతలు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. కాబట్టి మీ పేరు ఉందో లేదో కూడా తప్పకుండా చెక్ చేసుకోండి. ఈకేవీసీ ఎన్పిసి లింక్ కూడా చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.